చేద్దామనే కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలో గల ఆగిరిపల్లి మండలం నందు ఉన్నటువంటి కృష్ణవరం గ్రామాన్ని ఎంజీటీవీ బృందం సందర్శించి తద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. నా పేరు వెంకయ్య. మీ గ్రామంలో సమస్యలు ఏమైనా ఉన్నాయన్న? అంతా బాగానే ఉందా? మీ గ్రామంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు మీ సర్పంచ్ గారు ఎవరు? కమ్మిలి రాంబాబు గారు. మీకు అందుబాటులో ఉంటారా? అంతా బాగానే ఉందా ఊళ్ళో? అమ్మ చెప్పండి, అంతా బాగానే ఉందా? ఓకే మీరు చెప్పండి అమ్మా, మీ ఊళ్ళో సమస్య అంతా బాగానే. వెంకటరావు, మీ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా? అన్ని బాగానే ఉన్నాయండి. ఓకే అది కాదులేండి, చెప్పండి ప్రధానంగా మీ గ్రామంలో సమస్యలు. వాటర్ నీళ్ళు మాకు వాటర్ చెరువులో చూడండి. ఓకే నీళ్ళు అంతే, అదే సమస్య. ప్రధాన సమస్య నీళ్లు. మరి కొన్ని ఊరేసారు ఎండిపోతున్నాయి. ఏం పంటలు పండిస్తారు మీరు? మినుము పండిస్తారు, ఇక్కడ మొక్కజొన్న పండిస్తారు, వరి పండిస్తారు, మోటార్లు పండిస్తారు, పొగాకు. అది ఇప్పుడు ఏ పంటలో మీకు నష్టం వస్తుంది? అన్ని పంటలు నష్టం వస్తుందంటే అన్ని పంటలు పండి రేట్లు లేవు. అది మరి ఈ సమస్యను మీరు ఎప్పుడైనా అధికారులు దృష్టి తీసుకెళ్లారా? ఎవరండి అయ్యగారు? ఏ అయ్యగారు వస్తారు ఇక్కడికి? ఏ అయ్యగారు అంటే ప్రధానంగా మీ ఊరు సర్పంచ్ ఉంటారు కదా బాబాయ్, సర్పంచ్ గారికి ఎప్పుడైనా తెలియపరిచారా? ఆయన తెలియదండి. ఓకే, మీ సర్పంచ్ గారు ఎవరు? రాంబాబు గారు కమ్మిడి. మీకు అందుబాటులో ఉంటారా? ఇదేనండి, మీకు అందుబాటులో ఉంటారా? మనవడే. ఓకే తెలుసు బాబాయ్, తెలుసు. అంతేనా? బాబు మా ఊళ్ళో సమస్యలు నాయకులకే తెలుసు, మా బోటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? బాబాయ్ మీరు ఊళ్ళో నవ్వుకుంటేది. ఊళ్ళో ఉన్నా మనకి అది 8 రోజులకి కట్టేయడం, మళ్ళీ ఇంటికాడ ఉంటాం, మళ్ళీ బజార్కి వస్తాం అంతే. చెరువు కింద 70 సెంట్లు నీరు లేవు. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? చెప్పండి. నీళ్ళు లేవు. సాగర్ కాలువ వస్తే నీళ్ళు, లేకపోతే లేదు. దీనికి ఏం చేయాలి? సాగర్ కాలువ రావాలి, ఇంకేం చేస్తారు? ప్రధానంగా అదేనా? ముఖ్యమైనది ఏంటంటే నీళ్ళు కావాలి. అయితే చెరువు కింద 2-3 ఎకరాలు ఉంది. బాబాయ్ చెప్పండి, మీ పేరేంటి? రంగారా. చెప్పండి, మీ గ్రామం సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు ఏముంది, నీళ్ళు లేక చేలు ఎండిపోతుంది. ఓకే, మొత్తం బాగా ప్రధానంగా నీళ్లు వదిలితే పంటలు పండించుకోవాలి. దానికాడ ఓకే కావాలంటే నీళ్ళు. పేరు చెప్పండి. మీ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంతా బాగానే ఉందా? బాబాయ్ మీరు చెప్పండి, అంతా బాగానే ఉందా? అన్న మీరు చెప్పండి అన్న, అంతా బాగానే ఉందా? మీ సర్పంచ్ గారు ఎవరన్నా మీకు అందుబాటులో ఉంటారా? ఓకే, ఏ సమస్యలు లేవు. మీ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంత బాగానే ఉందా అన్న? చెప్పండి అన్న, మీ ఊళ్ళో అంటే మీ గ్రామంలో డ్రైనేజ్ వస్తుంది కానీ ఏదో అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా డ్రైనేజ్ ఉంది, మొత్తం డ్రైనేజ్ లేదు. డ్రైనేజ్ లేదు. ఓకే, డ్రింకింగ్ వాటర్ లేదు ప్రజెంట్. ఓకే, వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారిని కలిసి చేద్దాం అన్నారు. కనీసం తాగడానికి వాటర్ లేదు. 2 కిలోమీటర్లే తీసుకోవాలి సార్. ఫిల్టర్ ప్లాంట్ కూడా లేదు. కనీసం ప్లాంట్ కూడా ఎవరైనా తీసుకొచ్చి పోతే అక్కడి నుంచి మళ్ళీ మనం థర్డ్ పార్టీకి తీసుకోవాలి సార్. ఓకే, డ్రింకింగ్ వాటర్ మెయిన్ ప్రాబ్లం. 2 కిలోమీటర్స్ తెచ్చుకోవాలి సార్. ఎవరో పట్టించుకున్న వాళ్ళు లేదు. మేము ఆల్రెడీ ఇష్యూ రేజ్ చేసి ఉంటాం ముందు ఎమ్మెల్యే గారు, చెప్పాము. అది ప్రాసెస్ చేద్దాం అన్నారు. ఇంత కనెక్షన్ అయిన గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు వచ్చిన ఆయన మరి దగ్గర ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు మా వాళ్ళు మరి వాటర్ అయితే డ్రింకింగ్ ప్రాబ్లం. మీ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంతా బాగానే ఉందా? ఓకే, ఏం వేశారు మీరు పంట? ఎక్కడి నుంచి రావాలి మీకు నీళ్లు? సాగర్ నీళ్ళు. ఓకే, సాగర్ వదలలేదు ఇంకా. చెప్పండి బాబాయ్ మీరు చెప్పండి. బాబాయ్ మీ గ్రామంలో సమస్యలు ఉన్నాయి? మా గ్రామంలో ప్రస్తుతానికి అయితే నీటి సమస్య లేదు. వాడుకోవటానికి డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు. ఓకే, మీ సర్పంచ్ గారు ఎవరు? వైసీపీ ప్రెసిడెంట్ అయినా. మీకు అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటారు. ఓకే, అదే ప్రధాన సమస్య ఇంకేమన్నా? అదే మాకు. ఓకే.